ఒకప్పుడు భారతదేశంలో అన్ని ప్రభుత్వమే తయారు చేసేది. పాలు, పెరుగు, నెయ్యి, బ్రెడ్, బిస్కెట్లు, పచ్చళ్ళు, నూనె, బెల్లం, పంచదార, మసాలాలు, ఫ్రూట్ జ్యూస్. ఇవి కాకుండా వాచ్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు, స్టీల్, సిమెంట్, టైల్స్ ప్రభుత్వమే తయారు చేసేది. లాంబ్రెట్ అనే స్కూటర్ కూడా. అంబాసిడర్ కారు ఉండేది, కానీ ఒక్క కంపెనీకే మొనాపలి హక్కులు ఇచ్చింది ప్రభుత్వం. మళ్ళీ ఈ డొక్కు స్కూటర్లు, కార్లు దొరక్క సంవత్సరాల తరబడి వెయిటింగ్, పైరవీలు. టీవీ ఛానళ్లు, రేడియో స్టేషన్లు, ఫోన్ సర్వీసు, ఎయిర్లైన్స్, రైళ్లు, బస్సులు ప్రభుత్వమే నడిపేది. సోషలిస్టు విధానాలు అమలు చేసిన ప్రతి దేశం నాశనమైంది. వెనిజువేలా, నార్త్ కొరియా, జింబాబ్వే, ఇలా చెబుతూ పోతే చేంతాడంతుంటుంది లిస్టు. భారతదేశం కూడా బ్రిటిష్ పెనం మీద నుంచి నెహ్రూ, ఇందిరాగాంధీల సోషలిస్టు పొయ్యిలో పడింది. ఈ సోషలిస్టు విధానాల మూలంగా దేశం దివాళా తీసి కనీసం ఆయిల్ దిగుమతి చేసుకోవడానికి కూడా డాలర్లు లేని పరిస్థితి వచ్చింది. వరల్డ్ బ్యాంక్ ని అప్పడిగితే, మీరు ఈ ప్రభుత్వ రంగ ఉన్మాదం నుంచి బయటపడి ప్రైవేటీకరణ చేస్తేనే అప్పిస్తామన్నారు. అప్పుడు పివి నరసింహారావు గారు వరల్డ్ బ్యాంక్ ప్రతిపాదనల అమలు మొదలు పెట్టారు. అప్పుడు కూడా వామపక్ష మేధావులు ఇప్పట్లాగే గగ్గోలు పెట్టారు. కానీ పివి నరసింహారావు ఇవేమీ లెక్క చేయకుండా ప్రైవేట్ బ్యాంకులకి, ప్రైవేట్ పెట్టుబడులకు అనుమతిచ్చారు. ఎగుమతులు, దిగుమతుల మీద ఆంక్షలను సడలించారు, పన్నులు తగ్గించారు. ఆ తర్వాత వాజ్పేయి ప్రధాని అయి పివి ఆర్థిక విధానాలను కొనసాగించారు. .com బబుల్ బర్స్ట్ అయ్యి ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంలో కూరుకున్న భారత ఎకానమీ మాత్రం పటిష్టంగా ఉండింది. ఇలా 10 ఏళ్ల పాటు సాగిన సంస్కరణలకి మన్మోహన్ ప్రధాని అయ్యాక బ్రేక్ పడింది. అలా అటకెక్కిన సంస్కరణలు మోడీ పాలనలో కూడా అటక మీదే ఉండిపోయాయి. మన్మోహన్, మోడీల పాలనలో దేశం 2 దశాబ్దాల అభివృద్ధిని కోల్పోయింది. భారతీయుల అభివృద్ధి కల చెదిరింది. చైనా మనకు అందనంత దూరానికి ఎదిగింది.